ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు ఆయన్ని ఎప్పుడు స్క్రీన్ మీద చూద్దామని చెప్పి చాలా అంటే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారనమాట. సో, ఆయన నుంచి మూవీ వచ్చి చాలా రోజులవుతుంది కాబట్టి లాస్ట్ మూవీ 'బ్రో' సినిమా వచ్చింది. సో, ఆ తర్వాత ఏ మూవీ రాలేదు. ఎందుకంటే ఆయన ఎలక్షన్ టైంలో బాగా బిజీగా ఉన్నారు. సో, ఆల్రెడీ ఆయన ఒప్పుకున్న సినిమాలైతే ఇప్పుడు షూట్ స్టార్ట్ చేశారనమాట. సో, ఆల్రెడీ షూటింగ్ అయితే రన్నింగ్‌లోనే ఉంది. సో, 'హరిహర వీరమల్లు' షూటింగ్ కూడా అమరావతి దగ్గరే సెట్స్ ఏసి అక్కడే షూటింగ్ ఫినిష్ చేయాలని చెప్పి మూవీ టీమ్ కూడా భావించారని. సో, అలాగే 'ఓజీ' సినిమాకి కూడా షూటింగ్ స్టార్ట్ అయింది. సో, 'ఓజీ' సినిమాకి కూడా పవన్ కళ్యాణ్ గారు కొన్ని డేట్స్ ఇచ్చారని చెప్పి న్యూస్ కూడా బాగా సర్క్యులేట్ అవుతుందనమాట ఇప్పుడు. అయితే ఫ్యాన్స్ అందరూ ఎక్కువగా 'ఓజీ' సినిమా కోసం ఎదురు చూస్తున్నారనమాట. సో, ఈ మూవీకి సుజిత్ డైరెక్టర్‌గా ఉన్నారు. సో, ఆయన ఆల్రెడీ లాస్ట్ మూవీ 'సాహో' సినిమా, ఆ సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్ కూడా ఈ మూవీ పైన భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అయితే 'ఓజీ' సినిమా నుంచి వచ్చిన లాస్ట్ టీజర్ అయితే సూపర్ డూపర్ హిట్ కొట్టింది ఆ టీజరు. టీజర్ హైప్ అయితే మూవీ పైన ఒక్కసారిగా ఆకాశాన్ని అంతా ఎత్తుకు తీసుకెళ్ళిందనమాట హైప్‌ని. సో, ఇప్పుడు ఈ మూవీ నుంచి ఏ అప్డేట్ వస్తుందా? సాంగ్ వస్తుందా? లేదంటే ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి స్టిల్స్ వస్తాయని చెప్పి ఫ్యాన్స్ చాలా అంటే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ సంబంధించి ఒక సాంగ్ అయితే జనవరి ఫస్ట్ వీక్‌లో రాబోతుంది. మేబీ జనవరి ఫస్టే ఉండబోవచ్చు అని చెప్పి ఒక న్యూస్ అయితే రీసెంట్‌గా వచ్చిందనమాట. సో, ఆ సాంగ్ కూడా పవన్ కళ్యాణ్ గారు పాడిన సాంగే ఉండబోతుందని చెప్పి చెప్తున్నారు. అలాగే ఇంకో న్యూస్ ఏమొచ్చిందిరా అంటే ఈ మూవీని మార్చి 27న రిలీజ్ చేయబోతున్నారని చెప్పి అక్కడ ఈ మూవీ తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ అయితే ఈ విషయం చెప్పారనమాట. సో, వాళ్ళు చెప్పగానే ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారిపోయింది. యాక్చువల్‌గా ఏంట్రా అంటే సమ్మర్ టైంలో అదే మార్చ్ ఆ టైంలో 'హరిహర వీరమల్లు' సినిమా రిలీజ్ చేస్తారని చెప్పి వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు. ఆ మూవీ టీమ్ కూడా చెప్పారనమాట. మేము సమ్మర్ టైంలో వస్తామని చెప్పి. సో, అందరూ ఏమనుకున్నారంటే ఓకే 'హరిహర వీరమల్లు' మూవీ వస్తుందని చెప్పి ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. ఓకే, ఏ మూవీ వచ్చినా పర్లేదు, మేము పవన్ కళ్యాణ్ గారిని చూసి చాలా రోజులు అవుతుంది. సో, ఆయన్ని స్క్రీన్ మీద చూడాలని చెప్పి ఫ్యాన్స్ చాలా అంటే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు న్యూస్ ఏమొస్తుందంటే లేదు, ఫస్ట్ 'ఓజీ' మూవీ వస్తది. సో, 'ఓజీ' తర్వాత 'హరిహర వీరమల్లు' మూవీ వస్తదని చెప్పి చెప్తున్నారు. బట్ దీనిపైన ఇంకా అఫీషియల్‌గా న్యూస్ అయితే రాలేదనమాట. సో, అఫీషియల్‌గా న్యూస్ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది 'ఓజీ' సినిమా వస్తుందా? లేదంటే 'హరిహర వీరమల్లు' సినిమా వస్తుందా అని. ఆల్రెడీ 'ఓజీ' సినిమా సంబంధించిన బిజినెస్ డీటెయిల్స్ కూడా బయటకు వచ్చాయన్నమాట. ఏపీలో ఈ సినిమా 70 క్రోర్స్‌కి అమ్మినట్టు తెలుస్తుంది. అలాగే నైజాంలో 45 క్రోర్స్‌కి అమ్మినట్టు తెలుస్తుందనమాట. అలాగే కర్ణాటకలో చూసుకున్నామంటే ఈ మూవీ 12 కోట్లు పెట్టి కొనుక్కున్నారంట. సో, ఇది వరకు వచ్చిన మూవీస్ కన్నా ఈ మూవీ అక్కడ బిజినెస్ బాగా జరిగిందని చెప్తున్నారు. బికాస్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా భారీగా పెరిగిపోయిందనమాట. పాలిటిక్స్ పరంగా చూసినా, మూవీస్ పరంగా చూసినా ఆయన క్రేజ్ ఇప్పుడు చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. సో, ఒక్కసారి ఆయన పాన్ ఇండియా సినిమాతో ఒక్కసారి బాక్స్ ఆఫీస్ దగ్గరికి వస్తే బాక్స్ ఆఫీస్ బద్దలైపోవడం ఎటువంటి సందేహం లేదు. పక్కా సూపర్ హిట్ కొడతారు పాన్ ఇండియా సినిమా. సో, నెక్స్ట్ రాబోతున్న పాన్ ఇండియా సినిమా 'ఓజీ' అండ్ 'హరిహర వీరమల్లు' కాబట్టి ఈ మూవీస్ పైన భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. సో, నెక్స్ట్ ఇయర్ పక్కా సమ్మర్ టైంలో అయితే ఒక మూవీ పక్కా రాబోతుంది. సో, అఫీషియల్‌గా మనకు న్యూస్ వచ్చేంత వరకు ఏ మూవీ వస్తుందా అని చెప్పి మనం ఫిక్స్ అయిపోలేము. సో, నేనైతే 'ఓజీ' సినిమా వస్తే మాత్రం 'ఓజీ' సినిమా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈ మూవీ పైన నాకు భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ మీరు ఏ మూవీ కోసం ఎదురు చూస్తున్నారనేది కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం.